మన ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 29వ వచనాన్ని చదివి పెడతారా? ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాసమంతా జాన్యురి నెలంతా కూడా వాగ్దాన సందేశాలు మనం విన్నాం. డిసెంబర్ మాసం అంతా ఆ కాన్సెప్ట్లో వాక్యాలు విన్నాం. తిరిగి యథాపూర్వం ఒక ఉన్నతమైన ఉపదేశ సరిలో, ఉపదేశ క్రమములో మనల్ని మనం కట్టుకునే క్రమంలో మనం కొనసాగాల్సి ఉంది. అయితే ఈ దినానికి 4 ఆరాధనలో కూడా ప్రభు యొక్క బలారాధనకు సంబంధించినటువంటి సందేశాలను ప్రభు దయచేశారు. కనుక ఈ 4 సందేశాలు కూడా మీరు తప్పకుండా వినండి. సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఏమి కాదు కదా, కొంత సమయమే. మీరు టైం తీసుకొని ఈ 4 ఒక వరుస క్రమంలో మీరు వినండి, మంచిగా నోట్స్ రాసుకోండి. బలారాధనకు సంబంధించిన ఒక సమగ్రమైనటువంటి అవగాహన, ఒక మంచి బలపరచు ఉపదేశాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తారని నేను ఆశపడతా ఉన్నాను. హల్లెలూయా. కనుక తప్పకుండా ఇవి మీరు పదే పదే ఎందుకు రాసుకోవటం దేనికంటే, మీకు ఖాళీ ఉన్నప్పుడు మళ్ళీ ధ్యానం చేయడానికి. అసలు మాకంత ఖాళీ ఉండటం లేదంటే రాసుకోవడం వేస్ట్, దానికి టైం వేస్ట్ చేయకండి అనవసరంగా. మీకు ఎప్పుడైనా ఖాళీ ఉంటే ఒకసారి నోట్స్ ముందు పెట్టుకొని మళ్ళీ బైబిల్ పట్టుకొని చదువుకొని కాసేపు ధ్యానం చేసుకుంటూ ఉంటే అది మీకు ఆశీర్వాదకరం. భక్తులు ఏమన్నారు? ధ్యానిస్తూ ఉండగా మంట పుట్టిందని వాక్యంలో ఉంది. ధ్యానిస్తూ ఉండగా కొవ్వు మెదడు దొరికినంత తృప్తిగా ఉంది అని చెప్పేసి ఉంది. కాబట్టి ధ్యానములో ఉండగానే ఆశీర్వదించబడ్డట్టుగా ఇస్సాకు యొక్క సాక్ష్యం మనకు తెలుసు. అందుకనే ఆలయములో ఆయన ధ్యానించిన ఒక వరంగా కోరుకున్నాడు దావీదు కూడా. కనుక ధ్యానం అనే దాన్ని మీరు సీరియస్గా తీసుకొని మీ లైఫ్లో దాన్ని ఒక భాగం చేసుకోవాలని ప్రభు పేరట కోరుతున్నాను. ప్రభు యొక్క శరీరములోనూ రక్తములోనూ పాలు పొందే బలారాధన, ప్రభు బలారాధన, హోలీ కమ్యూనియన్, ప్రభురాత్రి భోజనం, ప్రభురాత్రి సంస్కారం, ఇలాంటి పేర్ల మీద పిలువబడుతున్నటువంటి ఈ రొట్టె విరుచుట, ద్రాక్షారసములో పాలు పొందుట అనే కార్యక్రమానికి సంబంధించి బైబిల్ గ్రంథం ఈ విధంగా మాట్లాడుతోంది. ఎవడైనా 10 ప్రభు శరీరమని ప్రభు రక్తమని వివేచించక పాలు పొందితే అనే వాక్యం మీకు కనబడుతుంది. వివేచింపక అంటే ఇది సాధారణమైంది కాదు, ఇది మామూలుది కాదు, ఇది ఒక పలహారం కాదు, ఇది మామూలు భోజనం కాదు, ఇది ఒక ఆచారం కాదు, ఇది ఒక సాంప్రదాయం కాదు, ఏదో మొక్కుబడికి యథాలాపంగా చేసేది కాదు. చాలా విశేషమైంది, చాలా ప్రత్యేకమైంది, చాలా పరిశుద్ధమైంది, చాలా గొప్పది. ఇది సాక్షాత్తు ప్రభు శరీరం, సాక్షాత్తు ప్రభు రక్తం అనే ఒక కృతజ్ఞత భావం లోపల కలిగిన వారమై ఈ పరిచర్యలో మనం పాలు పొందాల్సి ఉంటుందని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగితే శిక్షావిధి కలుగుద్ది అనే వచనాన్ని ఏమండి యాంప్లిఫైడ్ బైబిల్లో క్లాసిక్ ఎడిషన్లో ఏమని రాస్తాడంటే ఇలాగ రాయబడి ఉంది. బిడ్డలారా చూడండి. ఫర్ ఎనీవన్ హూ ఈట్స్ అండ్ డ్రింక్స్ వితౌట్ discriminating and recognizing with due appreciation that is the Christ, body of Christ. అంటే ఆ మాట సీరియస్ తీసుకున్నాడు. విత్ డ్యూ అప్రిషియేషన్ దట్ ఇట్ ఈస్ క్రైస్ట్స్ బాడీ. ఇది ప్రభు శరీరం అనే గుర్తింపు మాత్రమే కాదు, కావలసినంత అభినందన పూర్వకమైన భావన, కృతజ్ఞత భావన, మెచ్చుకోలు భావన, ఒక కృతజ్ఞత భావన, ఘనపరిచే భావన లేకుండా తీసుకోకూడదంట. ఇది ప్రభు శరీరం అని తెలిస్తే మాత్రం ఉపయోగం, దాని పట్ల నీకు ఒక గౌరవ భావం లేనప్పుడు, దాని పట్ల నీకు ఒక విశేషమైన కృతజ్ఞతా భావం లేనప్పుడు. చాలాసార్లు పెద్దలతో మాట్లాడుతున్నాం, ఎదురుతో మాట్లాడుతున్నాం విత్ డ్యూ రెస్పెక్ట్ అని చెప్పేసి అంటాం మనం. అంటే గౌరవంగానే చెప్తున్నామండి, మాకేమి హేళన లేదు, చికాకు లేదు,
సంస్కారవంతమైన భావనే ఉందని. అంటే ఆ డ్యూ అనే పదాన్ని ఎందుకు వాడతారంటే ఇవ్వాల్సినంత గౌరవం అని, చెందాల్సినంత గౌరవం అని, తగిన గౌరవం అని అనే మాట అక్కడ. కానీ ఇక్కడ బైబిల్ ఏమో రాస్తున్నాడు, విత్ డ్యూ ఎప్రిషియేషన్ అంట. అంటే ఒక అభినందన పూర్వకమైన మెచ్చుకోలు, ఘనపరిచే ఒక భావన ఉండాలంట. అయ్యా నా కొరకు చనిపోయావు, నా కొరకు ప్రాణం ఇచ్చావు, నా కొరకు త్యాగం అయిపోయావు అనే ఒక అభినందన పూర్వకమైన కృతజ్ఞత సంబంధమైన భావన తీసుకోవాలి. అది విశేషమైనదిగా భావించి తీసుకోవాలి, చాలా ఘనమైనదిగా భావించి మనం తీసుకోవాలి. కాబట్టి బలారాధన అనేది దేవుని బిడ్డలారా అది సాధారణమైంది కాదు, అదేదో ఒక ఆచారం కాదు, అదేదో ఒక పదార్థం కాదు. అది చాలా విశేషమైనది, చాలా మహిమకరమైంది, చాలా పవిత్రమైంది, చాలా శ్రేష్టమైనది. ఎలా పడితే అలా పాలు పొందకూడనంత ప్రత్యేకత కలిగింది అనే భావన మన మనస్సుల్లో ఉండాలి. ప్రభువుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే దేవుని బిడ్డలారా మరొక వచనాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 14వ అధ్యాయం. ఆదికాండము 14వ అధ్యాయం 18వ వచనం చదువుతారా? మరియు షాలేం రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తేను సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్తారా ఒకసారి? హల్లెలూయా. బలారాధన అంటే ఏమనుకున్నావు? అది ఏంటనుకున్నావు అసలు? అదొక పదార్థమా, ప్రసాదమా, ఆచారమా, సాంప్రదాయమా, కళ్ళకెత్తుకొని మింగేసి తుడిచేసుకునే బాబత ఏమిటది? అది చాలా విశేషమైనది, పరమ పవిత్రమైనది, దైవీకమైనది. నిండు మనసుతో కృతజ్ఞత కలిగి ఒక అభినందన పూర్వకమైన భావజాలంతో తీసుకోవాలి అనే మాట మొదట మనం చూసాం. రెండో మాట ఏంటంటే ఈ బలారాధన అనేది ప్రభు శరీరం, ప్రభు రక్తం అనేది సాక్షాత్తు పరలోకము నుండి మనకు అనుగ్రహించబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. దీన్ని ఎవరు ప్రవేశపెట్టారు? పరలోకములో ఒక దేవాలయం ఉన్నది. ఆ దేవాలయానికి ఒక యాజకుడు ఉన్నాడు. ఆయన పేరు మెల్కీసెదెకు. ఆ యాజక క్రమమే నిరంతర యాజక క్రమం. భూమి మీద పరిచయము చేయబడిన యాజక క్రమం అహరోను క్రమం. అది మొట్టమొదటి యాజకుడు అహరోను ప్రతిష్ఠింపబడ్డాడు. యేసు ప్రభు వారి కాలం వరకు జరిగిన సేవలన్నీ కూడా అహరోను క్రమములో జరిగిన సేవలే. జకరియా దాకా కూడా. యేసు ప్రభు కాలములో బాప్తిస్మిచ్చి యోహానుకు తండ్రి అయినటువంటి జకరియా కాలం వరకు మొట్టమొదటి యాజకుడు అహరోను దాకా వీళ్ళందరి యొక్క యాజకత్వం అహరోను క్రమం. అందుకని హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు అహరోను క్రమములో చేరక మెల్కీసెదెకు క్రమంలోనే సేవ చేశాడని చెప్పారు. కారణం 104వ కీర్తన ప్రకారం, 110వ కీర్తన ప్రకారం, హెబ్రీ 7 ప్రకారం మెల్కీసెదెకు క్రమమే నిరంతరమైన యాజక క్రమం అని, అదొక్కటే పర్మనెంట్ ఎవర్ లాస్టింగ్ సిస్టమ్ అని. మిగతావన్నీ ఆయా కాలములకు, కాల పరిధికి సంబంధించి నియమించబడ్డవని దేవుని వాక్యములో రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శబ్దం హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తే మనకు తేలుతున్న ఫలితార్థం ఏమిటి? ఏమండి, మరి అది శాశ్వతమైన క్రమం, అది నిరంతరం ఉండే క్రమం. మనం ఎవరు లేనప్పుడు పరలోకంలో ఉన్న క్రమం, ఈ భూమి అంతమైపోయిన తర్వాత యుగాంతం తర్వాత కూడా పరలోకములో ఉండే క్రమం. కానీ యాజకుడు ఎవరు? మెల్కీసెదెకు అనగా పరిశుద్ధాత్మ. ఆయన రాజులను సంహారము చేసి వీర విజయముతో తిరిగి వస్తున్న అబ్రహామును ఎదుర్కొని వచ్చే షావే లోయలో ఆశీర్వదించి ఈ రొట్టె ద్రాక్షరసం అబ్రాహాముకి ఇచ్చారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యాన్ని బాగా చదవకుండా కొంచెం ఆవేశంగా మాట్లాడేవారు చాలామంది. ప్రభు శరీరం, ప్రభు రక్తం అనేది కొత్త నిబంధనలో సంఘానికి ఇవ్వబడిన ఒక భాగ్యం అని చెప్పేసి గబుక్కునంటే మరి
ఈ అబ్రహాముకు జరిగినటువంటి సన్నివేశం, ఆదికాండం 14లో ఉన్న సన్నివేశం, అసలు అప్పటికి పాత నిబంధన కూడా ఇంకా ప్రారంభం అవ్వలేని కాలం కదా. పాత నిబంధన ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇశ్రాయేలులు ఐగుప్తులను విమోచించబడ్డాక వాగ్దానం దేశానికి వెళ్తే క్రమంలో సముద్రం దాటిన తర్వాత సీనాయి కొండ మీద మోషేని పిలిచి, అబ్బాయి ఇలా చేస్తే నేను మీకు దేవుణ్ణి, ఇలా అయితే మీరు నాకు ప్రజలు అని దేవునికి ప్రజలకు మధ్య మోషే ద్వారా సీనాయి కొండ మీద ఒక ఒడంబడిక, ఒక ఒప్పందం జరిగింది. అదే పాత నిబంధన. ఆమేన్. దానికి ముందు అసలు ఏ నిబంధన లేదు. అసలు ఏ నిబంధన లేని కాలములో పరలోకములో ఉన్న యాజకుడు వచ్చి ఇచ్చేలేడు. ప్రభు శరీరం, ప్రభు రక్తం అంటే ఎవడో కొత్తగా కనిపెట్టిన సిస్టమ్ కాదు, కొత్త నూతన నిబంధనలు పరిచయం అయింది కాదు. ఏ నిబంధన అయినప్పుడే అసలు భూమికి సంబంధం లేకుండా పరలోకములో ఉన్నటువంటి ఒక యాజక వ్యవస్థలోని భాగం, మెల్కీసెదెకు క్రమంలోని భాగం, పరలోకపు యాజకుడు తెచ్చిచ్చిన అద్భుత వ్యవహారం రొట్టె ద్రాక్షరసం. దాని గురించి అవాకులు చెవాకులు పేలటమో, దాని గురించి ఇష్టానుసారంగా మాట్లాడేయడమో, దాన్ని చాలా సాధారణమైనదిగా ఎంచడం. అందుకనే యెహెజ్కేలు 22వ అధ్యాయంలో మాట్లాడుతూ వారు ప్రతిష్ఠితమైన దానికి సాధారణమైన దానికి భేదం ఎంచడం లేదని కోపడ్డాడు దేవుడు. అన్నీ ఒకటే. భోజనం చేసి దేవానికి స్తోత్రమై మంచి ఆహారం పెట్టేవని ఫీల్ ఎంత ఉండదో, చిన్న స్తోత్రం చెప్పి అన్నం తినేయటం ఎంతో, అలాగే జస్ట్ స్తోత్రం చెప్పి ప్రభు శరీరం రక్తంలో పాలు పొందడం కూడా అంత క్యాజువల్గా చేసే పెద్ద మనుషులు ఉన్నారు. ఆ మధ్య కరోనా కారణంగా లాక్డౌన్ ఏర్పడితే ఎవరింట్లో వాళ్ళే ఉండాల్సిన పరిస్థితి, మందిరానికి రాలేని పరిస్థితి ఉన్న కాలంలో మరి ప్రభు శరీరం, ప్రభు రక్తం లేకపోతే ఎలా? మేము రాకడికి సిద్ధపడాల్సిన ముఖ్యమైనటువంటి బలం అదే కదా అని భక్తులందరూ అల్లాడిపోతున్న టైంలో గొప్ప గొప్ప దైవజనులు, పెద్ద పెద్ద దైవజనులు అనబడుతున్న వారు మరి లైవ్ పెట్టుకొని ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ మరి ఎవరింట్లో వాళ్ళు ఇరిసేసుకోండి, ఎవరింట్లో వాళ్ళు తీసేసుకోండి, పోనీ అక్కడ దాకా ఒక రకం అనుకుందాం. ఒక ఆయన అంటాడు, పెద్ద ఆయన ఒక గుడ్డే బిస్కెట్ పెట్టి తీసుకుని చింపేసి బిస్కెట్ ఇచ్చి, ఇదే ప్రభు శరీరం తినేయండి ఏం కాదండి, కిన్లే వాటర్ ప్యాట్ కాకపోతే తాగేసి ఇదే ప్రభు రక్తం, నువ్వు నమ్మడమే అని చెప్పేసి ఆయన వీరావేశంతో మాట్లాడాడు. నేనేమన్నానంటే, ప్రతిష్ఠితమైన దానికి సాధారణమైన దానికి భేదం ఎంచకపోతే కూడా అది దేవుని దృష్టికి తప్పే, నేరమే అవుతుంది కదా. యెహెజ్కేలు 22:26 నుంచి ఉన్న వచనాల ప్రకారం దాని ఎట్లా సాధారణమైంది ఎట్లా చేసేసావు? నువ్వు ఎవడివా అసలు? ఏం పర్లేదని చెప్తాక నువ్వు ఎవడవా అసలు? నీకున్నది విశ్వాసమా? నువ్వు కృపలో ఉండి సంతోషపడుతున్నావా? కృపను బట్టి ఎట్టకరం ఆడుతున్నావా? నువ్వు ఎవడవే? ఆ మితిమీరిన ప్రవర్తన మంచిది కాదు. ఆయన అంటాడు, ప్రభు శరీరం పేరు మీద, ప్రభు రక్తం పేరు మీద పెద్ద సీన్ క్రియేట్ చేయకండి, నమ్మడమే, కృతజ్ఞతలు చెల్లించడమే. ఇవాళ సీన్ క్రియేట్ చెయ్యొద్దు అన్నాడంటే అర్థం ఏంటంటే దానికి అంత సీన్ లేదని చెప్తున్నాడు. అది భావన. అది అలాంటి నిర్లక్ష్య ధోరణి ఉన్నవారు, దేవుని పట్ల గౌరవభావం లేని వారు, దాన్ని విశేషమైనదిగా ఎంచని వారు తగలబడబట్టే ఈ దరిద్రమంతా వచ్చింది. అసలు ఇంత చదువుకున్న వాక్యం ఉంది, విత్ డ్యూ అప్రిషియేషన్, ఓ కృతజ్ఞత భావం, అభినందన పూర్వకమైన మా కోసం ఇంత చేసావయ్యా అని ఒక మెచ్చుకోల ధోరణి, కృతజ్ఞత భావజాలం లేకుండా తీసుకోవద్దన్న వాక్యం చెప్తుంటే థ్యాంక్ యూ చేస్తుందని చెప్పేసి గుడ్డే బేస్కి తినేస్తాడు. కిల్లే వాటర్ దాకా సీతే ద్రాక్షరసం అంటాడు. నమ్మడమే నువ్వు అంటాడు. మళ్ళీ ఏమనంటే ఆ బాబుది నమ్మకమా ఎటకారం అర్థం అవట్లేదు. ఏమనుకుంటున్నారు? ప్రభు శరీరం, ప్రభు రక్తంలో పాలు పొందడం అంటే ఒకటో మాట, అది చాలా విశేషమైంది, చాలా ప్రత్యేకమైంది, చాలా ప్రతిష్ఠితమైంది. రెండవది, అది పరలోకం నుండి భూమి మీదకి పరిచయం చేయబడింది. మెల్కీసెదెకు నిరంతర యాజక క్రమంలో భాగంగా నేర్పించబడింది. దేవుడు మానవుల్ని ఆశ్రయించే పద్ధతులు ఒకటే. రొట్టె ద్రాక్షరసము ద్వారా దేవుడు అబ్రాహామును ఆశీర్వదించాడా, పరీక్షించాడా? అనండి గట్టిగా. అదొక ఆశీర్వాదమా లేకపోతే ఇంకేమన్నా? పరలోకం నుండి దిగి వచ్చిన దేవుడు ఇచ్చిన ఒక ఆశీర్వాదం అండి అది. దాన్ని ఈజీగా ఎట్ట మాట్లాడతావు నువ్వు? వాక్చాతుర్యం ఉందని, ఆ తెలివితేటలోని ఆ పేరు ప్రఖ్యాత ఉంది కాబట్టి, 4-5 భాషల్లో మాట్లాడతావు కాబట్టి, డబ్బు ఉంది కాబట్టి, ఈ డబ్బు పేరు ప్రఖ్యాతులు తెచ్చవలేదు. రొట్టెను ద్రాక్షరసాన్ని పరలోకపు దేవుడు తెచ్చిచ్చాడు. ఏం తమాషగా మాట్లాడబాకండి. ఏమనుకున్నారు? అది
ఒక గౌరవభావం లేకుండా ఎటకారం ఎక్కువైపోయింది ఒక్కొక్కడికి. మీ ఎదుటి సహోదరుణ్ణి నీకన్నా తక్కువగా ఎంచొద్దు, మీకంటే ఎక్కువగా ఘనంగా ఎంచమని చెప్తుంటే ప్రభు శరీరాన్ని సవగా మాట్లాడతాడు ఎవడు? కడుపులో భయం లేని తయారైన ఒక్కొక్కడును. ఎదుటోనే నీకన్నా ఘనంగా ఎంచుకో, తక్కువగా ఎంచొద్దని చెప్తున్నాడు. ఇంకోటి కూడా చెప్పాడులే, ఎవడనూ ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువ ఎంచుకోకుండా అన్నాడు. చాలా సంస్కారవంతమైన గో మీద కొట్టాడు అంతే. నువ్వు చాలా ఎక్కువ ఫీల్ అవుతున్నావురా కుదురుకుండని. ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. ఏంటి దాని అర్థం ఏంటి మరి? చాలా ఎక్కువ ఫీల్ అవుతున్నావు తగ్గనే కదా, ఆ మాటకు అర్థం ఏంటి మరి? ఏదో పెద్ద విదేశాలకు వెళ్ళి విమానాలకు వెళ్ళి అడ్డు తిరిగి వస్తున్నాం కాబట్టి పర్లహంగోడికి అంత సౌకైపోయింది. ఎప్పటికప్పుడు వెళ్ళి వచ్చేస్తుంటే అందరితో హాయిని పలకరించి అని పర్లేదురా ఇలా కానీ ఇరని వీడికి ఎవడో భరోసా ఇచ్చేసాడు, ఎవరైతే మన మీద పడిపోతున్నాడు అన్నంత ఉంటుంది కలరు. అంత వద్దని చెప్తుంది వాక్యం. దేవుని పట్ల, దైవిక కార్యక్రమాల పట్ల పరిశుద్ధమైన భావన, ప్రతిష్ఠిత భావన, ఉన్నతమైన భావన ఉండడం మూఢనమ్మకమా? అదొక మూఢభక్త్యా? అదొక ఆచార సంబంధ విధానమా? ఈ బరితెగించిన మాటలు నూతన నిబంధన క్రమాలా? అపరిమితమైనటువంటి వాగుడు కృపకి సంకేతమా? ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ఏ భయం లేకుండా, బెరుకులు లేకుండా ఇష్టానుసారంగా వాగితే దాని పేరు కృప అండి? ఎవడాడు కనిపెట్టింది సిద్ధాంతం? ఎవడైనా కుదురుగా ఉంటే మంచిదని మనవి చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ప్రభు శరీరం, ప్రభు రక్తం అనే బలారాధన కార్యక్రమం మామూలుది కాదు, సాధారణమైనది కాదు. దానికోసం దేవుడి దిగి వచ్చాడు పరలోకం నుండి. ఏ నిబంధనలను మెల్కీసెదెకును ప్రవేశపెట్టాడు. దాన్ని చేతుల్లో పెడుతున్న ఒక మనిషి మీదకి ఆశీర్వాదం ప్రకటించాడు. దేవుడి మానవుడు దర్శించి ఆశీర్వదించే విధానాల్లో అదొకటి. బలారాధనలో పాల్పొందడం ఎంత ఆశీర్వాదం తెలిసిన? ఈ విలువ తెలియనోడే సింపుల్గా నెక్స్ట్ మంత్ పాల్పొందుతానులే. నీకు తెలివి ఉంటే అంత తెంగరగా మాట్లాడు. కడుపు నిండిపోయిన మాటలు తిండి దగ్గర చూపించి ఇక్కడ కాదు. అందరం 4 ఇడ్లు తింటే నువ్వు సోగ్గా 2 ఇడ్లు తిను సూపర్, నేను ఎవరు తిట్టడం మెచ్చుకుంటారు. బాబు 2 ఇడ్లు తిని అలా బతికేస్తాను, నువ్వు సరే మా కోసం ప్రార్థన చేయరు బాబు అని చెప్పి బుర్ర వస్తారు నీ దగ్గర. కానీ ప్రతి నెల ఎందుకు 2 నెలలు మానేస్తాను. నిన్ను మెచ్చుకునేవాడు, నీకు చప్పట్లు కొట్టేవాడు ఒకే ఒక్కడు, ఆడి పేరు సైతాను. మన బల్లారదని ఎగ్గొట్టి ఆడికే కదా సంతోషం. కొంతమందికి అసలు కొంచెం బాధ కూడా ఉండదండి. నెక్స్ట్ మంత్ పాలు పొందుతానులే, రావటం కుదరదు. ఆడికి వచ్చినా సరే దజ్జా కూర్చుని పోతాడు. ఎలా ఏంటి, నేను సరిగా సిద్ధపడలేదు నెక్స్ట్ మంత్. ఆడికి ఇలాంటి నెక్స్ట్లు ఎన్ని అయినాయో, ఇంకో నెక్స్ట్ ఉంటుందని గ్యారంటీ ఏంటో, అసలు నెక్స్ట్ వికెట్ ఈడితేనేమో ఏసు రక్తమే ఇచ్చేయం ప్రభు ఆమె అనకపోతే సంతోషం. ఏమట బరి తెగించిన దేమాలు వద్దని చెప్తున్నాను నేను ఎవరికైనా సరే. ప్రభువుకు స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. లేవియా కాండం 10వ అధ్యాయం 17వ వాక్యం చదవండి. మీ పరిశుద్ధ స్థలములో ఆ పాప పరిహారార్థ బలి పశువును ఏల తినలేదు, అది అతి పరిశుద్ధము కదా. చాలండి, మీ తలలపైకి నా ముఖం చూస్తే మీకు ఆ సీన్ అంతా చెప్తాను. ఏం జరిగింది ఆ రోజు? యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని అహరోను కుమారులు ఇద్దరు తీసుకొచ్చేసారు. యాక్చువల్గా బలి అర్పణ చేస్తే, బలిపీఠ మీద పశువును వధిస్తే దానికి అంగీకారంగా పరలోకం అగ్ని రావాలి. ఇక్కడ ఎవరు తిన్నగా లేక పంపుతాడో పంపడు ఈడు ఇంకో అగ్ని తీసుకొచ్చి అంటించేయడు అనుకోపోయి. యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని తీసుకొస్తే అసలైన అగ్ని వచ్చి ఈ పాస్టర్ గారులని, కొత్త పాస్టర్లు అహరోను గారి కొడుకులు ఇద్దరిని స్పాట్లో మందిరంలో కాల్చి బుడి చేసాడు దేవుడు. వాళ్ళ నాన్నగారు ఎవరో ఎట్లుంటుంది? పోన్లేదు ఏమని చెప్తాం, అంత ఈజీగా తీసుకోగలరా? వయసు వచ్చిన కుమారులు, అది కూడా యాజకత్వం చేస్తూ, అది కూడా ఆలయంలో. చిన్న పొరపాటుకి భయంకరమైన దేవుని కోపానికి బలి కాలి బూడిదైపోతే లైట్ తీసుకుని హాయిగా భోంచేసి పడుకోగలరా అండి? ఆ అగ్ని దగ్గర ఉన్నాడు, ఆ బూడి దగ్గర ఉన్నాడు, ఆ టెన్షన్లో ఉన్నాడు, ఆ సేవాల దగ్గర ఉన్నాడు. ఈ స్థానం అయిపోయి ఏం చేయలేకపోయి
ఉన్నాడు. ఆ సాయంకాలానికి మోషే వచ్చాడు. చూసుకుంటే ఆ వధించిన బలి పశువు ఉంది కదా, అదంతా కూడా కొంత కాలాలి, కొంత తినాలి సిస్టమ్ అది ఉంటుంది కదా బైబిల్‌లో. మొత్తం కాలి బూడిదైపోయింది. మంచి ఉగ్రతకు "ఏయ్! ఎందుకు తినలేదా మా శరీరాన్ని మీరు" అన్నాడు. అంటే ఏమన్నాడు? అది అతి పరిశుద్ధమైంది కదా, దాన్ని మీరు తినవలను కదా, ఎందుకు తినలేదు నువ్వు? నీక వాళ్ళిద్దరిని కొడుకులనేమో ఆ అగ్ని చంపేసింది. ఈ బాబు ఈ అగ్నితో ఈయన చచ్చిపోయేలా ఉన్నాడు ఇప్పుడు. గసగసలాడిపోతే అహరోను దండం పెట్టి, అయ్యా నా కొడుకులిద్దరు చనిపోయారు, ఆ దుఃఖంలో ఉండి నేను గమనించుకోలేదు, తప్పైపోయింది అయ్యా అంటే, ఇంకెప్పుడు అలా చేయకు. మనమైతే దాన్ని ఆదరణ కూటం పెడతాం. అప్పుడు ఆదరణ కూటం అనగానే అన్నగారు నవ్వుతున్నాడు చూడండి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం వెంటనే ఓదార్పు యాత్ర ఆదరణ కూటం నచ్చుతుంది మనకి అప్పుడు. మరి యవన కాలములో ఇద్దరు కుమారులు ప్రభు సేవలో మరణించిన కారణముగా బిడ్డలను కోల్పోయిన కుటుంబమునకు ప్రభు ఆదరణ కలుగు చేయనట్లు అందరూ లేచి నిలబడి, ఇది ఉంటుంది మనకు సీను. మోషే గారు వచ్చి, "ఏయ్! అది అతి పరిశుద్ధం, తినలేదు, ఎందుకు తినలేదు నువ్వు?" కలబడిపోతున్నాడు. అయ్యా కొడుకులు కోల్పోయిన దుఃఖంలో గమనించుకోలేదు అయ్యా, తప్పు అయిపోయింది, ఒక్కసారి తప్పుగా అంటే, సర్లే ఇంకెప్పుడు అలా చేయకు. ఇటు ఆ రోజున కూడా కూటమే, యేసు రక్తమే. మరి చూడండి మీరు, ఇందులో దశింభాగం నేను చేసిన ఆ పాస్టర్ గారు వాక్యం అని చెప్తాడు, కానీ అప్పుడప్పుడు కలపడిపోతాడని నా మీద ఎడతారు. నేను సొంతంగా ఒకటి చేశాను, చూపించు నువ్వు, అక్కడ ఉన్నదే కదా. అసలు బయట వాళ్ళు జఫన్యాన్ని అపార్థం చేసుకోవటం కారణం మీరే. నెంబర్ 1 దుర్మార్గులు కొంతమంది ఉన్నారు. ఎంత హ్యాపీగా నవ్వేసుకుందో చూడండి. ఆ దుర్మార్గం ఏంటి చెప్పనా? వాక్యంలో ఉంది, వాక్యంలో ఒప్పుకోదనరు, మా అయ్యగారు ఒప్పుకోడు. ఈ దుర్మార్గం వల్లే సగం నాశనం అయిపోయింది సాక్ష్యం. మీ అయ్యగారు ఎవడో ఒప్పుకోవడానికి? బైబిల్ ఒప్పుకుందా? దేవుడు పర్లేదన్నాడా? ఆ ముక్క చెప్పరు. వాక్యం ఒప్పుకోదు కదా, వాక్యంలో లేదు కదా, ఉపదేశం ప్రకారం తప్పు కదా. అమ్మ మా అయ్యగారు ఒప్పుకోరు. అమ్మాయి ఎవడరా మధ్యలో? అయ్యగారు మధ్యలో. మీరే తయారు నా పేనానికి ఇలాగా. ఈ డైలాగులు అందరూ మారు మనసు పొందితేనే కరెక్ట్. దేవుని స్తోత్రం. నా ఆత్మ ప్రభునందు ఆనందించుచున్నది, నా రక్షకుడు దేవుని సంతోషించుచున్నది. ఆయన తన దీనస్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. హ్యాపీ క్రిస్మస్. లేకపోతే ఇదే సిలువ ఎక్కించేస్తారు బయటికి వెళ్ళి. వాళ్ళ భాష గారు ఒప్పుకోడండి, వాళ్ళ భాష గారు తాలికి అట్టనివ్వడట, భాష గారు పెట్టనివ్వడట, సుట్టనివ్వడట. వాళ్ళ పాస్ట్ గారు ఇవ్వడరా మధ్యలో. వాక్యమా కథలో ఉంది అక్కడ, వాక్యంలో ఉంది. అన్ని జనుల ఆచారం చేయొద్దున్నాడు, అలా చేస్తే అసహించుకుంటానన్నాడు. నా కట్టడల నిబంధనలు పాటించమన్నాడు. ఐగుప్తీయుల ఆచారాలు కానీ కనాను దీని సాంప్రదాయాలు ఏది వద్దన్నాడు. ఏ దేశములో మీరు నివసించున్నారో ఆ దేశం మిమ్మల్ని కక్కి వేయకుండున్నట్లు మీరు ఆచారములు సాంప్రదాయములు పట్టించుకోకూడదు, నా విధులు కట్టలు అనుసరించుకోవాలి అని కదా చెప్పాడు యేసు ప్రభు. వాక్యం చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు. మా గారు దయచేసి మీరు నన్ను మీ మీ ఆత్మీయ తండ్రిగా, మీ సంఘ కాపరికి ఒక పూచోడుకు చూపెడుతున్నారు జనాలకి. పిల్లలందరూ పూచోడు వస్తాడు, ఎట తయారు చేశారు ఎదురు అని మీరు. నేను మిమ్మల్ని పెళ్లి కుమార్తెగా తయారు చేస్తాను, నన్ను మీరు దిష్టిబొమ్మగా తయారు చేయండి. దుర్మార్గులైన పిల్లలకి సందేశం అంకితం. ఎవరి గాలితలు తీసుకోండి. హల్లెలూయా. మోషే ఏమంటున్నాడు? అది అతి పరిశుద్ధమైనది కదా, ఎందుకు తినలేదు నువ్వు? ఒకటి అది విశేషమైనది, రెండో అది పరలోక సంబంధమైంది, మూడోది అతి పరిశుద్ధమైంది. అల్లటప్పగా పాలు పొందే కూటం కాదు, అది చాలా పరిశుద్ధమైందంట. అది ఆలయంలో తిన. ఇంట్లో మరణం సంభవించిన కారణంగా కూడా పాలు పొందలేకపోతే, ఎందుకు పాలు పొందలేవు నువ్వు? దానికైనా సంజేసి చెప్పుకోవాల్సి వచ్చింది. చూస్తున్నాడు కదా పరిస్థితులు, అలా గడగొచ్చునా అని నిరసన కూటం పెడతాడు అంటున్నాడు. అక్కడ అహరోను కాబట్టి అంత మరణం ఇంట్లో సంభవిస్తే, ఎదిగిన కొడుకులు ఇద్దరు చచ్చిపోతే, అది కూడా ఆలయంలో చచ్చిపోతే, అది కూడా సేవ చేస్తూ చచ్చిపోతే
నిరసన కూటం ఎట్లా పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తప్పు అయిపోయిందండి, చేయలేకపోయింది, కరెక్టే. అదే అండి మనసు అంటే. వేల తరాలకి దేవునికి స్తోత్రం. అహరోను క్రమం కొనసాగిందంటే ఉత్తినే ఉన్నాడండి మనిషి. వచ్చేది ఆశీర్వాదం కొన్ని తరాలకు సరిపడండి. అభిషేకాన్ని గురించి మాట్లాడుతూ 133వ కీర్తనలో అహరోను తల మీద పోయిబడి గడ్డం మీద కారి అంగీల అంచుల వరకు దిగజారని పరిమళ తైలం వల్లే ఉంటుందని ఒక అద్భుతమైన అభిషేక వర్ణన ఆ వ్యక్తి కేంద్రంగా చెప్పుకొచ్చాడంటే ఎంత ఘనత అండి. ఊరిని వచ్చేస్తాయండి ఆ గుండె అని చెప్పట్లా చేతులు కట్టుకొని ఊరిని రావు డబ్బులు ఊడికని. ఇంత కృప ఇంత ఆశీర్వాదం ఊరిని వచ్చేద్దా? క్రమాలు లేవా? కఠినమైన సమయాల్లో కొంపలో మరణం సంభవించిన టైంలో కూడా వారి నిబద్ధత కాదా కారణం? ఆశీర్వాదాలు పొందినప్పుడు ఇరగబడిపోయి సేవ చేశారు, చిన్న పరీక్ష శ్రమ రాగానే మొహం మార్చేసి కూర్చోవటం. ఇదే క్రైస్తవ జీవితం. యోహాను సువార్త 6వ అధ్యాయం 50 లేదు, మధ్య అది కూడా తగ్గిపోయింది. నేను కొత్త బైబిల్ కొన్నా తెలుతలేదు. అది 3వ ప్రసంగంలో వస్తుంది. అది 47 నుంచి 47 నుంచి విశ్వసించువాడే నిత్య ఏమది? జీవము గలవాడు, జీవాహారము నేనే. అది కదా మరి. ఇంకా చదువు. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి, అది దీనిని తినివాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. దేవునికి స్తోత్రం చెప్పండి. నెంబర్ 1 ఏంటి? అది విశేషమైంది. నెంబర్ 2 అది పరలోకము నుండి దిగి వచ్చినది. 3 అది అతి పరిశుద్ధమైంది. 4 జీవాహారం. మీ పితరులు అరణ్యములో మన్నా తిని కూడా చనిపోయారు, కానీ తిననిత్యము జీవించినట్లుగా దిగి వచ్చిన జీవాహారము నేనే అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన్నా గురించే తెగ పాడేస్తాం ఇంకా పాటలు, ప్రసంగాల్లో మన్నా, పాటల్లో మన్నా. యేసు అన్నాడు ఆ మన్నా తినలందరూ చచ్చిపోయారా? ఏ వాళ్ళందరూ చచ్చిపోయారు. మీరు చావకుండా యుగయుగాలు నిత్యము జీవించినట్లుగా దిగి వచ్చిన పరలోకము నుంచి వచ్చిన జీవాహారము నేను. స్తోత్రం చెప్పండి. మీ పితరులు మన్నా తిని కూడా చనిపోయిన అరణ్యములో మీరు తిననిత్యము జీవించినట్లుగా దిగి వచ్చిన జీవాహారము నేనే. నిర్జీవ స్థితిలో నిర్జీవ క్రియలతో ఇష్టానుసారంగా బతికి ఈ జీవాహారాన్ని తీసుకుంటున్నావా? ఏ కారణంతో మన్నా తిని కూడా చచ్చిపోయారు? లక్షణాలు ఇంకా ఉన్నాయా? సనిగి గొనిగి తిరుగుబాటు చేసి ఆశించి వ్యభిచరించి అయ్యి కదా పోయారు అరణ్యంలో. మరి అయ్యే ఉన్నాయా ఇంకా? చివరిగా మరొక మాట, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. ఈ పంచరత్నాలు కడుపులో పెట్టుకుని తీసుకెళ్ళిపోండి. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. ఆదిమ సంఘానికి శ్రమలు వచ్చినాయా లేవా? చెప్తాక ఎంత శ్రమ వచ్చేసింది మీకు. ఆదిమ సంఘానికి శ్రమలు వచ్చినాయా లేవా? కష్టాలు పడ్డారా లేదా? వాళ్ళకి ఏమైనా ఆనందకరమైన జీవితాలు ఎప్పుడైనా దొరికినాయా? మాట్లాడతలేదు మీరు. దైవ సేవకులు ఎన్ని బాధలు పడ్డారో సంఘం కూడా పట్టుబడ్డారు, చెరసాల్లోకి వెళ్ళాలి, ఇబ్బందులు పడ్డారు. మామూలు బాధలు కాదండి బాబాలి, అన్ని కష్టాలే. కానీ బాధలు పడలేక ఎవడైనా వెనక్కి వెళ్ళిపోయాడా? చల్లారిపోయాడు? ఎవడన్నా తగ్గాడా? వారు మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదంట. వారి ఈ నామమునితో అవమానపరచబడ్డ కాదు, చనిపోటు కూడా సిద్ధంగా ఉన్నామని ఆనందంతో బయటికి వెళ్ళిపోయారంట. తమ ఆస్తులను కోల్పోటుకు సంతోషంగా అంగీకరించారట. విడుదల పొందనులక యాతన పెట్టక తమను తమ అప్పగించుకున్నారంట. అంతా బాధతోలే. ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని శ్రమలు వారి ఆధ్యాత్మికతను తగ్గించలేకపోయినాయే, మృతతుల్యమని శుద్ధులనికి రప్పించలేకపోయినాయే, జీవం తగ్గటం లేదే, నిర్జీవ స్థితి రావడం లేదే, జీవకల్లా ఉట్టి పడుతోంది, జీవం తొనికిసలాడుతోంది. కారణం ఏమిటబ్బా అని అడిగితే వాళ్ళు తిన్నది ఏంటి తెలుసా? జీవాహారం. ఆమేన్.
ఆదిమ సంఘం అంత భయంకరమైన శ్రమలలో కష్టాలలో కూడా నిర్జీవ స్థితిలోకి వెళ్ళిపోకుండా జీవముల దేవుని సంఘం అని పిలువబడే స్థాయిలో ఉండటానికి కారణం వాళ్ళు క్రమంగా ప్రభు శరీరంలో బలలో పాలు పొందిన కారణమే. అవునంటారు కాదంటారా? అదే వారి బలం. ఆదిమ సంఘ విజయ సూత్రాల్లో 4 స్తంభాల్లో ఒకటి ప్రభు బలారాధన. డినామినేషన్లు కాదు, సిద్ధాంతాలు కాదు, కమిటీలు కాదు, డబ్బులు కాదు. 4 పిల్లర్స్ ఉన్నాయి. అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విచ్చిత ప్రార్థన. ఈ చతుస్సూత్రాల్లో విజయవంతమైన 4 స్తంభాల్లో ఒకటి ప్రభు బల్ల. అదే విజయ సూత్రం, అదే కీలకం, అదే రహస్యం వాళ్ళది. ఈ దినం ప్రభు బల్లకు సంబంధించి, ప్రభు శరీర రక్తానికి సంబంధించి 4 సందేశాలలో మొదటిదిగా ఈ 5 మాటలు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తారు. ఒకటి, అది చాలా విశేషమైనది. విశేషమైనదని ఎంచక సాధారణమైన ఎంచి అందులో ఎవడో పాలు పొందకూడదు. రెండవది, అది పరలోకం నుండి వచ్చింది, పరలోక సంబంధమైంది. 3, అది అతి పరిశుద్ధమైంది. 4, అది జీవాహారం. 5, ఆదిమ సంఘ విజయ సూత్రమే, స్తంభమే అది. కాబట్టి ఈ విషయమై ఎగ్గొట్టడం, మానేయటం, మరోసారి చూడడం అనుకోవటం, ఎట్టగట్ట పాలు పొందటం, ఇలాంటివన్నీ రద్దు చేసుకుని ఒక యోగ్యతతో, భయభక్తులతో, క్రమంగా గౌరవభావంతో విశేషమైందిగా ఎంచి ఇందులో పాలు పొందండి. కృప మీకు విస్తరించునుగాక.